నా పేరు గౌరీదేవి. మాది నంద్యాల గ్రామం నుంచి అయితే కర్నూలుకి ఇచ్చినారు నన్ను. కర్నూలు నివాసిని. కాకపోతే మాది స్థలం నంద్యాలలో ఉంది. పద్మావతి నగర్, సరస్వతి నగర్ దగ్గర ఉంది మాది. కాకపోతే అది 3 సెంట్లు మేము అమ్ముకుందామని పోతే దాన్ని రెడ్ మార్క్లో పెట్టించినారు. గత వైసీపీ ప్రభుత్వం వాళ్ళు శిల్పమోహన్ రెడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాం మేము, ఇది రెడ్ మార్క్ మీ నుంచే పడింది, ఇది సాల్వ్ చేయండి అంటే సరే అమ్మా అని చెప్పినారు. చెప్తే ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని అందరినీ కలిసినాం దీని గురించి. మా ముందరేమో ఫోన్ చేసి చెప్తారు వాళ్ళని వెళ్ళి కలవండి అమ్మా అని. తర్వాత వాళ్ళు మస్తుకు చెప్తుంటారులేండి అని చెప్పేసి క్యాన్సిల్ చేయమని చెప్తున్నారు. కాకపోతే ఇంతవరకు రెడ్ మార్క్ అనేది జరగలేదు. కలెక్టర్ గారిని కూడా కలిసినాము, రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఇంతవరకు ఆ రెడ్ మార్క్ అనేది పోకుండా ఉంది. కావున మేము శబరి మేడం గారిని వచ్చి అడిగినాము. మేడం సాల్వ్ చెప్పారు మాకు. మేడం గారు ప్రభుత్వం దృష్టికి వెళ్ళి మాకు కంపల్సరీగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మేడం ద్వారా నుంచి. నెక్స్ట్ అలాగే మాది బొడమన్నూరు మెట్ట వేలాడ మండలం పొలంలో 414 ఏలో 124 సెంట్లు, 340 బిలో 1 ఎకరా. అది గత ప్రభుత్వం వాళ్ళు కైప గోపాల్ రెడ్డి, వాళ్ళ నాన్నగారు కైప వెంకటరెడ్డి, కైప సుబ్బమ్మ, కైప రామకృష్ణారెడ్డి, వీళ్ళు డబుల్ రిజిస్టర్ మాకు తెలియకుండానే మా భూమిని కబ్జా చేసి రిజిస్టర్ చేసినారు. అది కూడా మేము మేడం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మేడం తహసీల్దార్ గారికి రెఫర్ చేశారు. మీకు న్యాయం చేస్తామని మాకు హామీ ఇచ్చారు. కావున మేడం గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళమ్మా? మీ భూమి ఆక్రమించి వైసీపీ నాయకులు. అతను వచ్చేసి వైసీపీ నాయకులు, కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయినారు ఆయన. కైప గోపాల్ రెడ్డి బాలాజీ కాంప్లెక్స్లో ఉంటారు, లతా ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు. ఎన్నిసార్లు వెళ్ళి అడిగినా కూడా మాకు స్పందన లేదు. కాబట్టి అతను ఇప్పటికైనా మనసు మార్చుకొని మా భూమిని మాకు రిజిస్టర్ క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నాము.